టోటల్ గా బుర్ర మొత్తం మింగిందని చెప్పాలి గేమ్ చేంజర్ మూవీ టీమ్ కి అయితే. ఒరే ఆ ఫేక్ కలెక్షన్స్ ఏంట్రా, మైండ్ ఉందా అసలు మీకు ఇంతేనా? ఇండియా మొత్తం ట్రోల్ చేస్తున్నారు ఆ పోస్టర్ చూసి. ఇండియాలో ఎవడైనా డే 1 పోస్టర్ లా 100 కోట్లు ఫేక్ వేసుకుంటారా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హిస్టరీ అంటే ఇది ఫేక్ కలెక్షన్స్ లా. డే 1 100 కోట్లు ఫేక్ చేసుకోవడం ఏంటి స్వామి? ఎవడైనా 10 కోట్లు 15 కోట్లు ఫేక్ చేసుకుంటాడు, ఏకంగా 100 కోట్లు. ఇది మామూలు ట్రోల్ స్టఫ్ కాదు. రామ్ చరణ్ గారి ఫిలిం కెరియర్ ఉన్నంత కాలం ఇలాంటి ట్రోల్ స్టఫ్ ఉంటూనే ఉంటది. తన మూవీస్ నుండి వస్తున్న కలెక్షన్స్ ఎవరు ఇంకా నమ్మను కూడా నమ్మడని చెప్పాలి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ గానీ ప్రభాస్ ఫ్యాన్స్ గానీ, కల్కి మూవీకి అలాగే దేవరా మూవీకి అండ్ పుష్ప 2 మూవీకి ఏమైనా ఒరిజినల్ కలెక్షన్స్ అవి కూడా ఫేక్ కలెక్షన్స్ కదా అని అంటున్నారు. అరే స్వామి, ఆ ఫేక్ కలెక్షన్స్ అయితే బుక్ మై షోలో దాదాపు టికెట్ బుకింగ్ చూడండి, వరల్డ్ వైడ్ ట్రాకింగ్ ఉన్న కలెక్షన్ చూడండి. మూవీ రిలీజ్ రోజు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ట్రాకింగ్ ఉన్న కలెక్షన్స్ ఎగ్జాంపుల్ దేవరా మూవీ చూసుకుందాం. మనకి తెలుగు స్టేట్ లో మొత్తం ఇండియా వైడ్ గా ట్రాకింగ్ దాదాపు రిలీజ్ రోజు 85 కోట్లు ఉంది. అండ్ అలాగే మొత్తం ఓవర్సీస్ గ్రాస్, ఒక ఓవర్సీస్ అంటే మనకు తెలుసు మొత్తం ట్రాక్డ్ ఉంటుంది. అలాంటి ఏరియాలో 40 కోట్లు ఉంది డే 1. మొత్తం కలిపి ఇండియా వైడ్ గానే దాదాపు 120 క్రోర్స్ ట్రాకింగ్ ఉంది. ఆఫ్లైన్ టికెట్లు యాడ్ చేసుకుంటే దాదాపు 170 క్రోర్స్ వరకు అయితే రావడం జరిగింది దేవరా మూవీకి. నీకు ప్రూఫ్స్ తో సహా, నీకు ట్రాకింగ్ తో సహా మన కలెక్షన్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. వేరెవరు ఇక్కడ గేమ్ చేంజర్ మీరు చూడండి, గేమ్ చేంజర్ కలెక్షన్స్ ట్రాకింగ్ ఉన్న కలెక్షన్స్ ఇండియా వైడ్ ట్రాకింగ్ మనం చూసుకుంటే దాదాపు 50 కోట్ల ట్రాకింగ్ అయితే ఉంది. అండ్ ఓవర్సీస్ ట్రాకింగ్ చూసుకుంటే 15 కోట్లు ఉంది. అంటే దాదాపు చూసుకుంటే 65 కోట్లు ట్రాకింగ్ కలెక్షన్స్ ఉంది. మొత్తం ఓవరాల్ గా వచ్చిన ఇంకా ఆఫ్లైన్ కలెక్షన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుని దాదాపు 85 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. దాదాపు 80 కోట్లు వచ్చి ఉంటాయి గ్రాస్. ఏకంగా 160, 180, 186 కోట్లు వేసేసుకున్నారు పోస్టర్ లా. ఓకే, ప్రొడ్యూసర్స్ ఈ మధ్య ఓకే మేము ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం కోసం వేసుకుంటున్నాం అని చెప్పి పర్లేదు. ఎంతవరకు ఒక 10%, ఒక 20% అంటే ఒక 10 క్రోర్స్, ఒక 15 కోట్లు అట్లా వేసుకుంటే పర్లేదు. ఏకంగా 100 కోట్లు వేసుకుంటారా? ట్రిపులర్ మూవీ తర్వాత వస్తుంది రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. దేవరా మూవీ వచ్చింది. దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గా అఫీషియల్ గా 175 కోట్లు కొట్టారు. ఇప్పుడు ఆ మూవీ కలెక్షన్స్ ఎలాగైనా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే రామ్ చరణ్ ఒక హీరోగా కూడా కన్సిడర్ చేయరు, హీరోగా కూడా పట్టించుకోరు అనే ఉద్దేశంతో రాని కలెక్షన్స్ కూడా వేసుకొని 186 కోట్లు వేసుకొని ఇప్పుడు ఇండియా వైడ్ గా ట్రోల్ స్టాప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ట్రేడ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరు కూడా, ట్రాక్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఊస్తున్నారు ముఖం మీద అని చెప్పాలి. ఒక్క ఏరియాలో కూడా దేవర మూవీని కొట్టకుండా, ఒక్క ఏరియాలో కూడా పుష్ప 2ని 3 కొట్టకుండా, ఒక్క ఏరియాలో కూడా కల్కి గాని సలార్ మూవీని కూడా కొట్టకుండా ఏకంగా 186 కోట్లు వేసుకోవడం. దేవర మూవీని పుష్ప 2 మూవీని కొట్టాలనే ఒక భ్రమలో ఇంతగానో ఫేక్ కలెక్షన్ చేసుకుంటున్నారు చూడండి. వీళ్ళు మామూలు గట్స్ కాదని చెప్పాలి. ఇది దిల్ రాజు గారు నిన్న చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. అండ్ ఆ వీడియోలు చూసిన తర్వాత ఓకే దిల్ రాజు గారికి ఈ మూవీ కలెక్షన్స్ అయినా రావాలి, జనాలు చూస్తే బాగుంటుంది అని చెప్పి ఒక సింపతి అనే క్రియేట్ అయింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత అది కూడా దొబ్బు ఉంటుంది అని చెప్పాలి ఇక ఫ్యాన్స్ అందరికి. అరే మరి ఇంత దారుణమా అసలు? ప్రొడ్యూసర్ పబ్లిసిటీ కోసం చేసుకుంటుండే అన్నా కూడా ఓకే, ప్రొడ్యూసర్ పబ్లిసిటీ కోసం ఫ్యాన్స్ సాటిస్ఫై చేసుకోవడం కోసం చేసుకుంటాడు అనుకోవచ్చు. రామ్ చరణ్ గారికి ఏమైంది? తన క్రెడిబిలిటీ ఏమైంది అసలు? ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ చేసుకుంటే, ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేసుకుంటే తన క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది అసలు? తనకి చెప్పాలంటే రామ్ చరణ్ గారిది ట్రిపులర్ మూవీ తీసేస్తే, పక్క తీసేస్తాం మల్టీస్టార్, తనకు తీసిన ప్రతి మూవీలో కూడా ఈ కలెక్షన్స్ అంటే 80 కోట్ల గ్రాస్ అనేది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. అది వేసుకుంటే సరిపోతుంది కదా తన కెరియర్ లో హైయెస్ట్ అని చెప్పి. ఏకంగా 186 కోట్లు 100 కోట్లు ఫేక్ చేసుకుని వేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? ఒక్క ఏరియాలో కూడా ఇప్పుడు అఫీషియల్ గా కొన్ని ట్రాక్ సైట్లు వేసే కలెక్షన్స్ దానిలో చూసుకుంటే నైజాం ఏరియాలో చూసుకుంటే 8 కోట్ల షేర్ వచ్చిందంట. అదే దేవరా మూవీ చూసుకుంటే దాదాపు 23 కోట్ల షేర్ వచ్చింది. పుష్ప 2 మూవీ చూసుకుంటే దాదాపు 30 కోట్ల షేర్ వచ్చింది. కలర్ మూవీకి దాదాపు 19 కోట్ల షేర్ వచ్చింది. వాటి మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ ఎక్కడుంది కలెక్షన్స్ లా? అలాగే సీడెడ్ రాయలసీమ నుండి వచ్చినాయి. రాయలసీమ నుండి చూసుకుంటే దాదాపు డే 1 5 కోట్లు వచ్చినాయంట. అదే ఇప్పుడు 5 కోట్లు వచ్చినాయంట. అదే దేవర మూవీ దాదాపు 10 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. అలాగే మనం పుష్ప 2 మూవీ చూసుకుంటే దాదాపు 10 కోట్ల షేర్, అలాగే సలార్ మూవీ చూసుకుంటే దాదాపు 6 కోట్ల షేర్ రావడం జరిగింది. ఎక్కడ నియర్ బై ఎక్కడైనా ఉన్నాడు అసలు? శంకర్ గారి డైరెక్షన్ మూవీ అని చెప్పి తమిళనాడులో బీభత్సంగా అన్నారు నిన్న. ఇప్పుడు ట్రాక్డ్ కలెక్షన్స్ మొత్తం వచ్చి చూసుకుంటే 2.5 క్రోర్స్ గ్రాస్ అంట. దేవర మూవీకి 4 కోట్లు వచ్చినాయి తమిళనాడులో డే 1. దీనికి 2.5 కోట్లు. పుష్ప 2 మూవీకి దాదాపు 10 కోట్లు రావడం అయితే జరిగింది. ఓవర్సీస్ కలెక్షన్ చూసుకుంటే పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి అండ్ సలార్ ఈ మూవీస్ లో ఏ మూవీస్ లో కూడా సకంలో కూడా లేవని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఆ క్లోజింగ్ కలెక్షన్స్ ఈ మూవీస్ కి వచ్చిన ప్రీమియర్ కలెక్షన్స్ ఈక్వల్ అని చెప్పాలి. డే 1 చూసుకుంటే సలార్ మూవీకి దాదాపు 3 మిలియన్స్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే దేవర మూవీ కూడా 3.5 మిలియన్స్ వరకు అయితే రావడం జరిగింది. అలాగే కల్కి మూవీ దాదాపు 5.5 మిలియన్స్ రావడం అయితే జరిగింది. వాటిని వేసుకున్న కలెక్షన్స్ కి ఒక అర్థం ఉంది. ఈ మూవీకి టోటల్ గా ఫుల్ రన్ కలెక్షన్స్ 2 మిలియన్ కూడా రావు. అలాంటిది ఏకంగా ఇంతగానో ఫేక్ పోస్టర్ వేసుకొని జనాల్ని వెర్రోన్ చేయాలని ట్రై చేస్తారు. బట్ ఇది ఎక్కడ వర్కౌట్ కూడా
కాదు, ప్రతి ఒక్క ట్రేడ్ అనలిస్టులు కూడా దీని అయితే తిప్పైతే కొట్టారు. అంటే ఫేక్ కలెక్షన్ చేసుకోగానే, ఫేక్ పోస్టర్స్ చేసుకోగానే ప్రతి ఒక్క జనాలు మాట్లాడుకుంటారనే ఉద్దేశంతో ఇలా వేసుకున్నట్లయితే కనిపిస్తుంది. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇలాంటి ఫేక్ కలెక్షన్ చేసుకోవడం ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి చాలా బాక్స్ ఆఫీస్ సైట్స్ అని చెప్తున్నాయి. దీన్ని బట్టి మీకు క్లియర్ ఒక కాన్సెప్ట్ అయితే వచ్చి ఉంటది ఎంత ఫేక్ కలెక్షన్ చేశారని చెప్పి. నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ గా ఏరియా వైజ్ గా ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అనేది డే 1 అయితే ఇస్తాను. ఇది మరి ఈ ఫేక్ కలెక్షన్స్ గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.